అలా కాకుండా ఏ యువకుడైతే తన యవ్వనములో తన లోపల మనసులో వచ్చేటటువంటి ఉద్రేకాలు, ఆవేశాలు, కోరికలు అన్నిటినీ కూడా అణిచిపెట్టుకొని అల్లాహ్ను ఆరాధిస్తూ జీవితాన్ని గడుపుతాడు, అటువంటి వ్యక్తిని అల్లాహ్ రేపు ప్రళయ దినం నాడు తన అర్ష్ యొక్క నీడలో అతనికి స్థానం కల్పిస్తాడు, గౌరవమైన స్థానాన్ని కల్పిస్తాడు. అతను రోడ్ల మీద నిలబడి అక్కడ వెళ్ళేటటువంటి అక్కా చెల్లెళ్ళని ఏడిపించడు, ఒకరిపై అన్యాయం చేయడు, తాగి తందనాలు చేయడు, పార్టీలు చేసుకోడు. వఇబాదుర్ రహ్మాన్ అల్లదీన యమ్షూన అలల్ అర్ది హౌనా. కరుణామేను దాసులు ఎలా ఉంటారు అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, వారు భూమిపై లిక్కుతూ నీలుగుతూ నడవరు, వాళ్ళు వినమ్రతతో వినయ విధేయతలతో వాళ్ళు భూమిపై నడుస్తారు. అలా జీవించేటటువంటి యువకుడు, అతన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా తన జీవిత కాలంలో అతను కోరికలు అంచుకొని చేసినటువంటి మంచి పనులకు గాను అల్లాహ్ అతన్ని పిలిచి ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళి అర్ష్ నీడలో కూర్చోబెట్టండి అంటారు. ఎంతమంది యువకులైతే తన జీవిత కాలంలో అల్లాహ్ను యవ్వనంలో ఆరాధిస్తారో, యవ్వనంలో వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా వాళ్ళు అల్లాహ్ను ఆరాధిస్తూ ఉంటారు, అటువంటి యువకులందరినీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా అర్ష్ నీడలో స్థానం కల్పిస్తారు. ఎవరైనా సరే